జగన్ మామయ్య प्रभु हरि राम कृष्ण राधम जगन मोहन रेड्डी क्या हुआ? అయ్యి బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గెటప్ దెబ్బతానంటారా? ఎమ్మెల్యే గోస్వామి గారు ఫ్లాష్ బ్యాక్. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఒకవైపు చంద్రబాబు చెప్పినట్లుగానే ఆయన శపథం నెగ్గించుకుని ఆయన ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మరోవైపు అటు చూడు బే. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు మొదటిసారి అసెంబ్లీ గడప తొక్కబోతున్నారు. కనీసం అసెంబ్లీ గడప కూడా తొక్కనివ్వని చెప్పేసి గతంలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడు అధికార పార్టీ పవన్ కళ్యాణ్ మీద అనేక విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి. సో శాసనసభ గేటు కూడా తాకనీయలేదు. రుకో జరా సబర్ కరో. శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్. కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? 175 కి 175 వై నాట్? అది అవదమ్మా. ఏ ఎందుకు చచ్చిపోతావురా డైనోసార్? అక్కడ పారిపో. గుర్తు పెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ఎన్నికల నిర్వహణపై వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంచలన పోస్టు చేశారు. ఏం చేయలేదురా మచ్చా నేను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నికల్లో ఈవీఎంల బదులు పేపర్ బ్యాలెట్లు వాడాలని ఎక్స్ వేదికగా వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్లే వాడుతున్నారని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. సొల్లు 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 ఏదో సొల్లు కబుర్లు. అద్భుతం అమ్మా. ఇప్పుడు నిలబడి మొక్కు తెచ్చుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి వెళ్ళి మనం ఆ స్వామిని దండం పెట్టుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చూడంగానే నాకు అదే ఫీలింగ్ కలిగింది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఒక యుద్ధంలో మేము గెలిచాం, వాళ్ళది సిద్ధం అయితే మాది యుద్ధం. రైమింగ్ సార్. ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ బాబు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మేము సిద్ధం 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 అన్నారు, వెళ్ళిపోయారు పక్కకి. ఓడిపోవటానికి సిద్ధం అని. మేము యుద్ధం యుద్ధం అన్నాం, గెలవటానికి యుద్ధం అన్నాం, గెలిచాం. అసెంబ్లీ గేట్ కూడా దాటించమని కొంతమంది వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలు. ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ ఇంటి ముందే కొంతమంది ఏమో పేరు చెప్పండి, టీవీ ఫైల్ వస్తుంది. ఆవిడ ఎవరో డైమండ్ రాని రోజా గారు చెప్పారు కదా. అంటే అది పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పండి అంటే నేను ఎందుకు చెప్పాలా పోలవరం పూర్తి చేసేది అన్నటువంటి మహానుభావుడైనటువంటి అమ్మంటి రాంబాబు గారికి. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారు ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు, వీ కంప్లీట్ అన్నాడు. ఇప్పుడు రాజకీయ సన్యాసం తీసుకునే దానికి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా ముందుకు వచ్చినారు. ఏమిటండి మీరు మాట్లాడేది? 2022, 2023, 2025 పూర్తి చేశారా? నాశనం చేసి పెట్టారు. అప్పుడు ఇరిగేషన్ మంత్రి అనిల్ అయితే బుల్లెట్ దిగిందా లేదా? ఆయన వెళ్ళిపోయాడు. అంబటి రాంబాబు గారు వచ్చారు. రాగానే ఆయన ఏమన్నారు ఒకసారి ప్లే చేయండి మంత్రి గారిది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రోజు ఏముంటాడు చంద్రబాబు గారు నేను విజిట్ చూసిన తర్వాత అంబటి రాంబాబు గారు ఒకసారి ప్లే చేయండి. వెరీ వెరీ కాంప్లికేటెడ్
ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? దేనికంటే వీళ్ళు అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. నేనున్నానే పెద్ద ఎర్రుండి. అంత తేలిగ్గా అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఆయనకు అర్థం కాలేదంట స్టడీ చేసిన తర్వాత, అందుకని అర్థం కాదు ఎవరికి కాంప్లికేటెడ్ అని చెప్పాడట. ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పిన మొదటి వ్యక్తి అట.